2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న ఆస్తిని పిల్లలకి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళని చూసుకుంటారో గిఫ్ట్ రూపకంగా ఆ ప్రాపర్టీని ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ తీరా ఇచ్చిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది అని చెప్పొచ్చు. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఏదైతే మనం ఆస్తి ఇచ్చామో అది మళ్ళీ మనం తిరిగి తీసుకునే ఆప్షన్ ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో గిఫ్ట్ డీడ్ రూపకంగా ఇచ్చిన ఆస్తిని క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటారా? రీసెంట్గా నా దగ్గరికి ఒక 74 ఏళ్ళ ఒక వృద్ధుడు రావడం జరిగింది. మాట్లాడి, సార్ నేను ఒక 10 ఇయర్స్ బ్యాకే మా పిల్లలకి, మా కొడుకుకి నేను ఈ ప్రాపర్టీ రాసి ఇచ్చేసాను, ఆ ప్రాపర్టీని నేను మరలా వెనక్కి తీసుకోవచ్చా అని అతను అడిగిన ప్రశ్న. నేను ఆ గిఫ్ట్ డీడ్ని పూర్తిగా చదివిన తర్వాత నాకు అర్థమైంది, ఆ గిఫ్ట్ డీడ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకు సార్? చాలా సందర్భాల్లో ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, డాక్యుమెంట్ రాసుకునేటప్పుడు దగ్గరలో ఉన్న డాక్యుమెంట్ రైటర్ని కానీ, లేకపోతే ఆన్లైన్లో దొరికినటువంటి ఏదో ఒక ఫార్మాట్స్ని కానీ డౌన్లోడ్ చేసుకొని గిఫ్ట్ డీడ్ని రాస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళు ఉంటారో, మీ పిల్లలంటే మీ మీద, వాళ్ళ మీద మీకు ప్రేమానురాగాలు ఉండడం తప్పులేదు. కానీ ఒక డాక్యుమెంట్, ఒక అసెట్ మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు బ్లైండ్గా ప్రేమతోటి ఆప్యాయత అనురాగం ఉందని చెప్పి బ్లైండ్గా ఇచ్చే ప్రయత్నం మాత్రం దయచేసి దాన్ని స్వస్తి చెప్పండి, దాన్ని స్టాప్ చేసుకోండి. మీకు ఉండొచ్చు ప్రేమ, మీకు ప్రేమ ఉండడంలో తప్పు లేదు. కానీ ఆ రాసుకునేటప్పుడు డాక్యుమెంట్ని మీరు జాగ్రత్తగా రాయకపోతే మీరే భారీ మూల్యాన్ని చెల్లించుకునే ప్రయత్నం ఉంటుంది. ఎందుకు అంటే, ఒకసారి గిఫ్ట్ డీడ్ని కానీ పెద్దవారి పేరు మీదుగా రాసిన తర్వాత ఆ డాక్యుమెంట్ని వెనక్కి తీసుకోవడం చాలా సందర్భాల్లో కష్టం. ఒకసారి ఇచ్చేసిన తర్వాత చాలా చోట్ల మనం పేపర్లో, న్యూస్లో చూస్తుంటాం, సోషల్ మీడియాలో వింటూ ఉంటుంటాం. కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు పిల్లలు ప్రాపర్టీ తీసుకొని పెద్దవాళ్ళని, ముఖ్యంగా తల్లిని, తండ్రిని కూడా ఇంటి నుంచి బయటికి నెట్టివేశారని, పట్టించుకోవట్లేదని, అక్కడ అనాథల్లాగా పెద్దవాళ్ళు బస్ స్టాండ్ల్లోనూ, టెంపుల్స్ దగ్గర అక్కడ ఇక్కడ చూడకూడని స్థితిలో వాళ్ళని చూస్తున్నాం అని చెప్తూ చాలామంది పెద్దలు కూడా వాపోతున్నారు. దీని మీద ప్రతిరోజు ఒక రకమైన కేసులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని అనాలోచితంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు పిల్లల మీద మనకున్నటువంటి ప్రేమ అనురాగాన్ని మన కళ్ళకి మూతలు పెట్టేసి మనం ఏం చేస్తుంటే బ్లైండ్గా సంతకం పెట్టి ప్రాపర్టీని ఇచ్చేస్తాం. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు బలవంతంగా మెడపెట్టి బయటకు గంటేస్తారు. చాలామంది వృద్ధులు, మీరు ప్రతి జిల్లాలో కానీ ప్రతి మండలంలో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీసులో కానీ చూసినట్లయితే వందల వేల సంఖ్యలో సీనియర్ సిటిజన్స్ క్యూ కడుతూ ఉన్నారు. ఇదే కేసు మీద, మా పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదని, మా కోడలు మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని, నా కొడుకు నా ప్రాపర్టీ తీసుకొని నన్ను మెడపెట్టి బయటకు గెంటి వేశాడని చెప్పి ఇలా రకరకాలుగా వాపోతూ ఉంటారు. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకసారి గిఫ్ట్ డీడ్ రాసిన తర్వాత ఆ గిఫ్ట్ డీడ్ని వెనక్కి తీసుకోలేము. కేవలం 3 సందర్భాల్లో మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి, ఆ గిఫ్ట్ డీడ్ మోసపూరితంగా రాయించినట్టుగా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే, అంటే మిమ్మల్ని ఫ్రాడ్ చేసి, మిమ్మల్ని చీట్ చేసి, మిమ్మల్ని ఆ రకంగా ఆ ప్రాపర్టీని వాళ్ళ పేరు మీదగా రాయించుకున్నట్టుగా మీరు ఏదైనా ఆధారం చూపించగలిగితే ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయొచ్చు. నెంబర్ 2, బలవంతంగా మీ చేత రాయించినట్లయితే, అంటే ఏంటి, మీ చేత బలవంతంగా ఈ ప్రాపర్టీ రాయకపోతే నేను చంపేస్తానన్నో, లేకపోతే బెదిరించి ఇట్లా చేసినట్లయితే, అటువంటి సందర్భాల్లో ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. బెదిరించినట్లుగా మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు కూడా మీరు చూపించాల్సిన వస్తుంది. ఈ 2 కొద్దిగా కష్టమే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే 3వ పాయింట్ చాలా కీలకమైనటువంటి పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏమిటది అంటే, కండిషనల్ డాక్యుమెంట్. కండిషనల్ డాక్యుమెంట్ అంటే, మీరు రాసుకున్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్లో స్పష్టంగా, క్లియర్గా, డీటెయిల్గా నన్ను అవసాన దశలో, నన్ను చివరి కాలంలో, నన్ను వృద్ధాప్య దశలో నా యొక్క ఆరోగ్యం విషయంలోనూ, నా యొక్క హెల్త్ విషయంలో కానీ, నా యొక్క ఫుడ్ అండ్ షెల్టర్ విషయంలో కూడా క్లియర్గా నన్ను మెయింటైన్ చేసుకుంటేనే ఈ ప్రాపర్టీ నీకు ఇస్తున్నాను, లేకపోతే ఈ ప్రాపర్టీని ఎప్పటికైనా నేను వెనకకి తీసుకునే అధికారం నాకు ఉందని మీరు ఒక క్లాస్ కానీ మెన్షన్ చేసుకోగలిగితే, ఆ డాక్యుమెంట్ మీరు తీసుకొని కోర్టులో సబ్మిట్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ ప్రాపర్టీ మరలా మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇల్లైనా, ప్రాపర్టీ స్థలమైనా, ఎకరాల్లో వ్యవసాయ భూమి అయినా, ఏదైనా సరే మీరు గిఫ్ట్ డీడ్ మీ పిల్లలకి ఇచ్చే ముందు ఈ క్లాజ్ మెన్షన్ చేసుకుంటేనే మీకు ఆ ప్రాపర్టీ ఇచ్చారు, కానీ మీ కంట్రోల్లో ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పినట్టుగా ప్రేమ మీద, ఆప్యాయత మీద, నా కొడుకు, నా కూతురు అని చెప్పి మీరు ప్రేమతో కానీ ఇచ్చేసారు, కళ్ళు మూసుకుపోతే చివరి క్షణంలో మీరు చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకొస్తుంది. సో డియర్ పెద్దవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి నా రిక్వెస్ట్ వినండి. మీరు ఒక డాక్యుమెంట్ రాసుకునేటప్పుడు ఒక అనుభవజ్ఞుడిని, ఒక అడ్వకేట్ని సంప్రదించండి. ఆయనకి కొంత ఫీజు చెల్లించండి. ఎందుకంటే మీతో పాటు టైం స్పెండ్ చేస్తాడు ఆయన, మీ వివరాలన్నీ తెలుసుకుంటాడు ఆయన, గంటల సేపు మీతో పాటు స్పెండ్ చేస్తాడు.
ఏది మంచిదో ఎలా చేస్తే బాగుంటుందో మీకు ఒక గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. తద్వారా మీరు ఆ డాక్యుమెంట్ రాసుకోగలిగితే మీరు భవిష్యత్తులో ఆ డాక్యుమెంట్ని మరలా మీరు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. మీ పిల్లలే కానీ పెళ్ళైన తర్వాత మీ పిల్లలు కాకుండా దూరం అయ్యే సందర్భాలు అనేక కేసులు, వందల వేల కేసులు నేను చూస్తున్నాను. కాబట్టి డాక్యుమెంట్ రిటర్న్ మాత్రం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కండిషనల్ ఏదైతే గిఫ్ట్ డీడ్ మీరు రాసుకుంటారో తప్పనిసరిగా వెనక్కి తీసుకునే అవకాశం వస్తుంది సిరి గారు. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటిల్ అన్లెస్ ఒకసారి గిఫ్ట్ డీడ్ మీరు రాసిన తర్వాత ఆ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వృద్ధులు మెయింటెనెన్స్ యొక్క కేసుకు సంబంధించి 2007 యాక్ట్ ప్రకారం ఆర్డీఓకి అనేక రకాల కేసులు వస్తుంటాయి. కానీ ఈ డాక్యుమెంట్ చూసి ఈవెన్ ఆర్డీఓ గారు కూడా ఏవో సమన్స్ ఇష్యూ చేస్తారు, మాట్లాడతారు. కానీ వెనక్కి తీసుకొని క్యాన్సిల్ చేయడం మాత్రం కలెక్టర్ గారి దృష్టిలో ఉంటుంది. బట్ కలెక్టర్ గారికి ఏవో కొన్ని కేసులు 100 కేసులు ఇస్తే 1-2 కేసులు మాత్రమే సక్సెస్ అవుతాయి. కానీ మీరు సంతకం పెట్టేటప్పుడే డాక్యుమెంట్ మీద అవేర్నెస్ ఉండగలిగితే తప్పనిసరిగా మీకు లీగల్గా సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది సిరి గారు. ముందుగానే ఆ క్లాజ్ కనుక వాళ్ళు మెన్షన్ చేసుకోగలిగితే క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉంటుందంటారు. సో ఎలా సార్, ఇంకా ఎవరికైనా కూడా దీని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పనిసరిగా సిరి గారు, దీనికి సంబంధించి ఈ గిఫ్ట్ డీడ్, సెటిల్మెంట్ డీడ్, వీటికి సంబంధించి మీకు ఏదైనా వివరాలు కావాలనుకున్నా, ఎలా రాయాలి, ఎలా మెన్షన్ చేసుకోవాలంటే కింద స్క్రోల్తో నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారో, కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ ప్రయర్ అపాయింట్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. తప్పనిసరిగా అప్రోచ్ అవ్వండి, మీకు సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.